బ్రో డెమో వీడియో అయితే చూశారుగా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ డెమో వీడియో అయితే చూశారుగా, ఆ వీడియోలాగానే ఎలా వీడియో ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఎలిట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి, ఇంపోర్ట్ అయితే చూసుకోండి ఎలిట్ మోషన్లోకి. ఓకే, మన బీట్ మార్క్ వచ్చేసి ఇటుంది బ్రో. ఇదైతే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్, అందుకే నేనైతే ఆల్రెడీ బీట్ మార్క్స్ ఆల్రెడీ యాడ్ అయితే ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ అయితే మీరైతే ఈ బీట్ మార్క్ గ్యాప్ మిడిల్ అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, నేనైతే ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో అయితే చూడండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది, ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. ఓకేనా, ఇది స్టెప్ బై స్టెప్ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. నేనైతే 2-3 అయితే యాడ్ చేసి అయితే చెప్తాను, మీరైతే మిగతా అయితే మీరు చేసుకోండి. ఇంకా మీరు చేసేది ఏంటిదంటే నేను మిడిల్ అయితే 2 బీట్ మార్క్స్ లెక్క ఒక 2 బీట్ మార్క్స్ ఇచ్చాను. ఆడ కూడా ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఆడైతే సపరేట్ షేక్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా, ఇలా ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మన షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. మన షేక్ ఎఫెక్ట్ వచ్చేసి 3 ఎఫెక్ట్, కలర్ గ్రేడింగ్ ఒకటైతే ఉంటుంది. ఫస్ట్ లేయర్ అయితే కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేసాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ డబల్ లైన్ ఏడుందో అయితే నేనైతే చెప్తాను. ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేజ్ స్టైల్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ స్పీడ్ అయితే ఆఫ్ అయితే చేయండి, పేస్ట్ అయితే చేయండి. ఒకవేళ మీ ఇమేజ్ కనుక కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి కొంచెం చిన్నగా అయితే చేసుకోండి, ఇమేజ్ సెట్ అయ్యేటట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ చేసి సెకండ్ ఇమేజ్ వేసి థర్డ్ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా థర్డ్ ఇమేజ్ వదిలేసి ఇప్పుడు ఫిఫ్త్ ఇమేజ్ కాబట్టి ఫిఫ్త్ ఇమేజ్ అయితే వదిలేయండి. ఇక్కడ డబల్ బ్రాకెట్ ఏది ఉందో ఆ ఇమేజ్ అయితే వదిలేసి దాని తర్వాత ఉన్న ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఇట్లా పేస్ట్ అయితే చేసుకుంటూ ఉండి ఈ సెకండ్ ఇమేజ్ వదిలేయండి, ఈ డబల్ బ్రాకెట్ ఇమేజ్ కూడా వదిలేయండి. దాని తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఇలా పేస్ట్ స్టైల్ అయితే చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ వదిలేసి డబల్ బ్రాకెట్ అంటే డబల్ బీట్ మార్క్ ఉన్న ఇమేజ్ని కూడా వదిలేసి దాని తర్వాత ఇమేజ్ దానికైతే పేస్ట్ స్టైల్ అయితే చేయండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఉన్న దాని పక్కన అయితే మీరైతే పేస్ట్ స్టైల్ చేయాలి ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు డబల్ బీట్ మార్క్ పక్కన ఇది ఉంది, దీనికైతే పేస్ట్ స్టైల్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్, ఇలా అయితే చేయండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఇమేజ్ చిన్న పెద్దగా ఉంటే మీరైతే సెట్ అయితే తీసుకోండి. ఇలా డబల్ బీట్ మార్క్ తర్వాత నేనైతే పేస్ట్ స్టైల్ అయితే చేయండి. నేనైతే అన్నిటికైతే చేసి అయితే వీడియో అయితే ప్లే అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే నేనైతే అన్నిటికైతే యాడ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మన బీట్ మార్క్, ఇప్పుడు మన నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే వెతకాలి. ఆ ఇమేజ్ కనుక మీ ఇమేజ్ కనుక చిన్నగా పెద్దగా ఇట్లా కొంచెం మంచిగా సెట్గా లేకపోతే మీరైతే ఇలా 2 ఫింగర్స్ తోటి స్వైప్ అయితే చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్ తోటి సెట్ అయ్యేటట్టయితే స్వైప్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే 50% కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. సెకండ్ షేక్ ఎఫెక్ట్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి మనం ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసామో దాని పక్కన ఉన్న ఎఫెక్ట్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సేమ్ దీంట్లో కూడా కలర్ అండ్ ఫిల్ అండ్ మూవ్ ట్రాన్స్ఫార్మ్ అది స్పీడ్ అయితే ఆఫ్ అయితే చేయండి. ఇవి రెండు అయితే ఆఫ్ అయితే చేయండి, పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు మన వీడియో అయితే ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఏ ఇమేజెస్ యాడ్ చేసామో ఇప్పుడు దాని పక్కన ఉన్న ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. మనం ఇందాక ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఇమేజ్ ఇది, మనం ఇప్పుడు సెకండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. డబల్ బీట్ మార్క్ ఇమేజ్ అయితే వదిలేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసినామో ఈ ఇమేజ్ ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేయాలి. డబల్ బీట్ మార్క్ ఇలా అయితే యాడ్ అయితే చేయాలి. ఇలా అయితే దేనికైతే యాడ్ చేయాలో వీటికైతే యాడ్ అయితే చేయండి. ఇమేజ్ సెట్ అయ్యేటట్టయితే నేనైతే అన్నిటికైతే యాడ్ చేసి అయితే ప్లే చేస్తాను వీడియో.
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఒక్క ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇలా డబల్ బిట్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే వదిలేయాలి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క డబల్ బిట్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే వదిలేశాను, చూశారుగా. ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ ఎఫెక్ట్ అనుకోండి. ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేసేసి బీట్ మార్క్లో ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే పేస్ట్ కలర్ అండ్ ఫిల్ అండ్ స్పీడ్ అయితే ఆఫ్ అయితే చేయండి. ఇలా అయితే ఉంటుంది ఇమేజ్, అది ఇలా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇలా వైపు వచ్చేసి స్టార్ట్ అయితే కొంచెం ఇట్లా మ్యాక్సిమం ఒక 7 అయితే ఉండనియండి. ఒక 7 ఉంటే మన ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేశారు. ఆ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ లేయర్లోకి వెళ్ళి ఈ కలర్ అండ్ ఫిల్ అయితే ఆఫ్ అయితే చేయండి. ఇలా అయితే ఉంటుంది, అది ఓపెనింగ్ అయితే. ఇలా అయితే మంచిగా అయితే వీడియో అయితే ఎఫెక్ట్ అయితే లుక్ అవుట్ ఉంటుంది. ఇలా మనం ఏడెడ్ యాడ్ చేసామో డబల్ ఉన్న ఈ ఎఫెక్ట్ల దగ్గర వచ్చేసి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి. ఒకవేళ మీ ఇమేజ్ కనుక స్మాల్ లేదా పెద్దగా అయినట్టు అనిపిస్తే ఇలా జూమ్ అయితే చేసుకోండి. ఇలా డబల్ బీట్ మార్క్ ఏడునో ఆడికి వచ్చేసి పేస్ట్ స్టైల్ అయితే చేయండి. ఇలా వీడియో అయితే లుక్ అయితే బాగుంటుంది. నేను వచ్చేసి పేస్ట్ అయితే చేస్తున్నాను. డబల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడుందో అక్కడక్కడైతే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు మన వీడియో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు వచ్చేసి కలర్ గ్రేడింగ్ ఒకటే ఉంది ఫ్రెండ్స్. కలర్ గ్రేడింగ్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఈ బ్లూ కలర్ అంటే ఇది ఒక రెక్టాంగిల్ అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న బీట్ మార్క్లకు వచ్చేసి స్టార్టింగ్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసి దాన్ని అయితే స్కిప్ అయితే చేసుకోండి. నా కలర్ గ్రేడింగ్ అయితే అవుతుంది. ఇలా ఉన్న వీడియో ఇలా అయితే కన్వర్ట్ అయిపోతుంది. లుక్ అయితే బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే